not because of my knowledge, not because of my understanding, not because of my wisdom, not because of my skills, not because of my abilities, not because of my talents, not because all that I have in me. నాలో కలిగి ఉన్న దేని వలన కూడా ఇది బయలుపరచబడలేదు. నాకు విశేషమైన జ్ఞానం ఉందని ఇది బయలుపరచబడలేదు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదువుతారా మాటలు? మాదీయులకు అహస్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయును అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవించి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు నీవు కనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. తండ్రి మీకు స్తోత్రం. తండ్రి ఇదిగో యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించడం మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉంటుండగా మీరు మమ్మల్ని దర్శించమని మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేము మీ వైపు చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడమని, దీవించమని, రక్షించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. మీ దయా, మీ దీవెన, మీ ఆశీర్వాదం మాతో మెండుగా ఉంచి దీవించి రక్షించమని ప్రతిమలాడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ మీ దేవుని నుంచి మనం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవం గల పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశము దేవుని యొక్క రాజ్యము. దేవుని యొక్క రాజ్యము స్థాపించబడుట అనేది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన సంగతి అని దేవుని వాక్యంలోంచి మనము తెలుసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు, మరి ముఖ్యంగా దానియేలు చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంది. ఆ సంగతులను మనం గురించి తెలుసుకుందాము, ఆ సంగతులను మనము గ్రహించుదాము. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము మొట్టమొదటి వచనము చదవండి ఎవరైనా. మాదీయులకు అహస్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనందరికీ తెలిసిన సంగతే, బబులోను దేశాన్ని బబులోను రాజు నెబుకద్నెజరు పరిపాలించిన తర్వాత, ఆ రాజ్యము అంతరించిన తర్వాత మాదీయులు, పారసీకులు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ మాదీయుల్లో ఒకరైనటువంటి దర్యావేషు పరిపాలిస్తున్నటువంటి సమయం ఇది. ప్రియులారా, దానియేలుకు ఈ సంగతులు కొత్త కావు. దానియేలుకు ఈ సంగతులు ముందుగానే బయలుపరచబడినట్లుగా, ప్రత్యక్షత ద్వారా తెలియచేయబడినట్లుగా మనం అందరము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో మనకు కనబడుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే,
సామ్రాజ్యం అనేది ఒక ముగింపులోనికి వస్తూ ఉంటుండగా దేవుడు మాదీయుల పారసీకుల సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ దర్యావేషు పరిపాలనలో దానియేలుకు జరిగినటువంటి ఆ సంగతి ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. దయచేసి 2వ వచనాన్ని చదువుదాము. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవించి తెలియచేసినట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యంలో ప్రతిదీ కూడా ప్రవచన పూర్వకమైనది. ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ప్రవచన పూర్వకంగా దేవుడు ముందుగానే వారి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథం ప్రారంభంలో మనం అందరము చూస్తూ ఉన్నాము. అది ఏంటి అంటే, ఇశ్రాయేలు తన ప్రజలను ఒక డిసిప్లిన్ చేయడానికి, ఒక క్రమశిక్షణలో పెట్టడానికి నెబుకద్నెజరు అనే బబులోను రాజు చేతికి అప్పగించినట్లుగా మనందరికీ కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడారు. తన ప్రజలు మారు మనసు పొందాలని, వారి పద్ధతులను మార్చుకోవాలని, వారి పరిస్థితులను మార్చుకోవాలని, అన్య దేవతలను వారు ఆరాధిస్తూ ఉంటుండగా ప్రియులారా వారి ఆరాధనలు విడిచిపెట్టుకొని దేవుని వైపు తిరగాలని, ప్రియులారా దేవుని పద్ధతులను, దేవుని కట్టడలను, దేవుని శాసనాలను వారు పాటించాలని పదే పదే తన ప్రవక్తల ద్వారా, దీర్ఘదర్శకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండడము పాత నిబంధన అంతట్లో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే తన ప్రవక్తలను పంపించి దేవుడు వారితో మాట్లాడినప్పటికీ కూడా దేవుని ప్రజలు వినలేదండి. దేవుని ప్రజలు వినలేదు కనుక ప్రియులారా, దేవుడు తన ప్రజలను అన్యుల చేతికి బానిసలుగా అప్పగించడం, అన్యుల చేతికి శరగా అప్పగించబడడం అనేది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అదే దానియేలు గ్రంథానికి ప్రారంభము. ప్రియులారా, ఆ దానియేలు గ్రంథంలో మనం చూస్తున్న సంగతి, ఇశ్రాయేలీయులైన తన ప్రజలు బబులోను రాజు చేతికి అప్పగించబడడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అలా అప్పగించి వాటిని డిసిప్లిన్ చేస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. అయితే దేవుడు వారిని అగ్ని చేతికి అప్పగించిన ప్రియులారా, దేవుడు అక్కడ వారిని విడిచిపెట్టడు. ఎందుకంటే బబులోను దేశం అనేది ఇశ్రాయేల్ ప్రజలకు శాశ్వతమైనది కాదు. బబులోను దేశం అనేది ఇశ్రాయేల్ యొక్క దేశం కాదు. ప్రియులారా, తన ప్రజలను క్రమశిక్షణలో పెట్టడానికి, తన ప్రజలకు పాఠం నేర్పించడానికి, తన ప్రజలు తిరిగి ఆ యొక్క ట్రాక్ లోకి రావడానికి, వారిని డిసిప్లిన్ చేయడానికి బబులోను దేశానికి తీసుకొని వెళ్ళాడు తప్ప దేవుడైతే ప్రియులారా వాటిని ఉద్దేశపూర్వకంగా తీసుకొని వెళ్ళలేదు. ఏమండి, ఇర్మియా ద్వారా చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఒకసారి చదువుదాము. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రజలు 70 సంవత్సరములు నెబుకద్నెజరునకు బబులోను సామ్రాజ్యానికి దాసులుగా ఉంటారని దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ముందుగానే తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తన ప్రవక్తల ద్వారా సంగతులు దేవుడు బయలుపరిచున్నాడు. కానీ దేవుడు బయలుపరిచినటువంటి ఆ సంగతిని దేవుని ప్రజలు పట్టించుకోలేదు. ప్రియులారా, దేవుడు చెప్పిన మాటలు వారికి పట్టింపు లేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు కథించినా, ఎన్నిసార్లు చెప్పినా ప్రియులారా వారి దేవుని మాటకు లోబడలేనట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ప్రియులారా, ఈ దినాన సంఘముగా దేవుడు మనకు చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు చెప్పే మాటలకు లోబడాలి.
కాదు, వాక్యానుసారముగా మీరు దిద్దుకోవలసి ఉన్నది అని అంటే వాక్యానుసారంగా దిద్దుకోవలసిన అవసరత మనకి ఎంతైనా ఉందని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పదే పదే ఇర్మియా చెబుతూ ఉన్నాడు, ఈ ప్రజలు బబులోను దేశానికి చెరగా కొనుక్కోబడతారు, బబులోను దేశానికి చెరగా కొనుక్కోబడతారు. జాగ్రత్త, దేవుడి వైపు తిరగండి, దేవుడి వైపు తిరగండి, దేవుడి వైపు తిరగండి అంటే వారు తిరగలేదు ప్రియులారా. దేవుని పద్ధతులను పాటించలేదు. అసలు ఎందుకు 70 సంవత్సరములు దేవుడు వారిని అప్పగించాడో తెలుసా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుడు తగు వరకు అతని కుమారులకు దాసులైరి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? ప్రవక్త ఇర్మియా ద్వారా తెలియజేయబడిన ఆ మాట నెరవేరుటకై ఇలాగ జరుగును. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరంతరము కాదు ప్రియులారా. దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఊరికనే పోదు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతూ ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 70 సంవత్సరములు మీరు చెరలో ఉంటారని ఇర్మియా ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారము ఈ విధంగా జరిగినది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నేను మీకు అడుగుతూ ఉన్నాను, దేవుడు ఏదైనా ఒక మాట మనకు తెలియజేసినట్లయితే ఆ మాటను బట్టి మనము దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. ఇర్మియా తర్వాత చదవండి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, విశ్రాంతి దినము అనుభవించేంత వరకు. ఇంతకీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బబులోను చేతికి ఎందుకు అప్పగించాడో తెలుసా? దేశము విశ్రాంతిని పాటించాలి. ప్రియులారా, దేవుడు కొన్ని కట్టడలు పెట్టాడు, కొన్ని నియమాలు పెట్టాడు తన ప్రజలకు. ఈ పద్ధతి ప్రకారం మీరు ఉండాలి. మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ నివాసం ఉంటున్నప్పుడు 7వ సంవత్సరమున మీ యొక్క దేశాన్ని మీరు విశ్రాంతినివ్వాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 7వ సంవత్సరం మీ దేశానికి మీరు విశ్రాంతినివ్వాలి. అంటే ఆ సంవత్సరంలో మీరు ఏ పంట కూడా వేయకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది నా కట్టడ అయి ఉన్నది, అది నేను నియమించిన నిబంధన అయి ఉన్నది. ఎందుకంటే దేవుడు 7వ సంవత్సరమున మీరు పంట వేయొద్దని చెప్పాడు. అలాగే 49వ సంవత్సరమున పంట వేయొద్దని చెప్పాడు. 50వ సంవత్సరం జూబ్లీ ఇయర్, అప్పుడు కూడా మీరు పంట వేయకూడదు. ఎందుకలా చెప్పాడు? 6 సంవత్సరంలో మీరు పంటను పండించండి, విస్తారంగా దీవించబడండి, విస్తారంగా ఆశీర్వదించబడండి. కానీ 7వ సంవత్సరమున మీరు విశ్రాంతి తీసుకునవలసి ఉన్నది. మీ పొలములు, మీ దేశము విశ్రాంతి తీసుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఎందుకు ఆ విధంగా చెప్పాడు? 6 సంవత్సరములు మంచి పంటను అనుభవించిన తర్వాత, 6 సంవత్సరములు మంచిగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించిన తర్వాత 7వ సంవత్సరమున ఆ భూమికి మీరు విశ్రాంతి ఇవ్వవలసి ఉన్నది. అది మంచిది, పర్యావరణానికి మంచిది.
రెండవదిగా ప్రాముఖ్యమైన రెండవ సంగతి ఏంటంటే, మీరు 7వ దినాన్ని విశ్రాంతిని ఇవ్వటం వలన 6 సంవత్సరాలు పండిన పంట మీరు తిన్నారు. 7వ సంవత్సరమున విశ్రాంతిని ఇవ్వడం వలన ఆ సంవత్సరంలో మీరు మీ యొక్క పోషణ కొరకై దేవుని మీద ఆధారపడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 సంవత్సరము చక్కగా పంటను పండించి మంచి ఆశీర్వాదంతో దీవించబడ్డ వారై 7వ సంవత్సరమున దేవుని స్తుతిస్తూ ఆ 7వ సంవత్సరం కొరకై దేవుని మీద ఆధారపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, దేవుని మీద ఆధారపడే జీవితాలు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7వ సంవత్సరం పంట లేదు కదా, 7వ సంవత్సరం పంట లేదు కనుక నేను నా కుటుంబం ఎలాగ జీవిస్తానని నువ్వు అనుకోవద్దు. 7వ సంవత్సరం పంట లేకపోయినా నిన్ను పోషించడానికి నీ దేవుడు సమర్థుడైన సంగతి నువ్వు గ్రహించి నువ్వు దేవుని మీద ఆధారపడినట్లు దేవుడు 7వ సంవత్సరాన్ని విశ్రాంతిగా నియమించి ఉన్నాడు. అది ఒక కట్టడగా నియమించి ఉన్నాడు. ప్రియులారా, అది ఒక నిబంధనగా దేవుడు ఇశ్రాయేలు పట్ల నియమించి ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఆ మాట వినలేదండి. ఎవరి మధ్యనైతే వారు జీవిస్తూ ఉన్నారో, ఎవరి మధ్యనైతే వారు నివాసం చేస్తూ ఉన్నారో, ఎవరితో వారు సహవాసం చేస్తూ ఉన్నారో ఆ అన్యజనుల యొక్క ఆచారాలను సాంప్రదాయాలను వారి దేవతలను పూజించడం ప్రారంభించి దేవుని కట్టలను విడమర్చి విశ్రాంతిని ఇవ్వకుండా పంటలు పండించడం అనేది ప్రారంభించారు ఇశ్రాయేలీయులు. దేవుని మాటలు లెక్క చేయలేదు, దేవుని మాటను వినలేదు, దేవుని మాట అంటే భయం లేదు. ప్రియులారా, దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు. 36వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. మరొకసారి. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించేంత వరకు ఇట్లు సంభవించను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఎందుకు 70 సంవత్సరంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అన్య రాజుల చేతికి అప్పగించాడు? ఎందుకు 70 సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చెరకు అప్పగించాడు, బానిసలుగా అప్పగించాడు అంటే దేవుని వాక్యంలో స్పష్టంగా మనకు కనబడతా ఉంది. దేవుని ప్రజలు దేవునికి అవిధేయత చూపించారు కనుక, దేవుని ప్రజలు దేవుని మాట వినలేదు కనుక, దేవుని ప్రజలు వారు పాటించాల్సిన విశ్రాంతి దినము, విశ్రాంతి సంవత్సరాలు వారు పాటించలేదు కనుక ఆ లెక్క చెప్పున దేవుడు 70 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను అన్యుల చేతుల్లో బానిసలుగా ఉండడానికి, అన్యుల దేశంలో చెరగని వారుగా ఉండడానికి, అన్యుల దేశంలో ఉండడానికి దేవుడు వారిని అప్పగించాడు డిసిప్లిన్ చేయడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డిసిప్లిన్ చేయడం అనేది దేవుని యొక్క పద్ధతి. ఏమండి? అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆ దినాలు ఆ 70 సంవత్సరములు జరిగిపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బబులోను సామ్రాజ్యం ఒక ముగింపులో వచ్చింది. మాదీయులు, పారసీకులు ఆ సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనపరుచుకున్నటువంటి ఆ మొదటి సంవత్సరంలో దర్యావేషు రాజుగా నియమింపబడినటువంటి ఆ మొదటి సంవత్సరంలో దానియేలు ఇర్మియా గ్రంథములో దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాము. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవించి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచుండవని
గ్రంథముల వలన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. గ్రంథముల వల్ల ఈయన గ్రహించాడు. ప్రియులారా, యిర్మీయా ప్రవక్త దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు వ్యతిరేకించారు. యిర్మీయాను కొట్టారు, హింసించారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి యిర్మీయా చెప్పిన మాట సరైనది కాదు, ఇది యెహోవా వాక్కు కాదని చెప్పి యిర్మీయాని ఎంతగానో అవమానపరిచిన సందర్భాలు ఉన్నాయి. అసలు స్వయాన రాజు యిర్మీయా మాట వినలేదండి. రాజు ఏం చేశాడో తెలుసా? యిర్మీయా రాసినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని లేదా పుస్తకాన్ని తగులు పెట్టించాడు, కాల్చివేశాడు. అయితే దేవుడు ఏదో ఒక విధంగా యిర్మీయా యొక్క రాసినటువంటి ఆ ప్రతులను పొందుపరిచి దానియేలు తనతో పాటు దాన్ని తీసుకుని వెళ్ళిలాగిన దేవుడు ఎక్కడో ఒక్కడ భద్రపరిచాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ పుస్తకాన్ని భద్రపరిచాడు. ఇదో ఈ దినాన నీవు నేను బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్నాం, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాం, నీవు నేను ధన్యులమై ఉన్నామన్న సంగతిని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఒక గొప్ప సంగతిని జరిగించడానికి, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించడానికి తన ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా తెలియజేసినటువంటి ఆ మాటలు కనుమరుగు అయిపోకుండా అన్యుల దేశంలో చెరలో వాటిని ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రతిని దేవుడు దానియేలు కొరకు భద్రపరిచి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా ప్రతిరోజు వాక్యం చదవమంటే మనం చదవం, క్యాలెండర్లో వాక్యం చదివేసి వెళ్ళిపోతాను ఉంటాం. క్యాలెండర్ భక్తులు అంటారు అటువంటి వారిని. అంతేనండి నాగేశ్వర బ్రదర్, క్యాలెండర్లో వాక్యం చదివేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా క్యాలెండర్ భక్తులు. ప్రియులారా, దేవుని వాక్యం సమృద్ధిగా మనకి ఈ దినాన్ని ఇవ్వబడింది. దేవుని వాక్యం ఇందులో పొందుపరచబడింది. ప్రియులారా, దీన్ని మనం ధ్యానించుట ఎంతో ఎంతో ప్రాముఖ్యమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుటకు మనకు అలవాటు అయిపోవాలి. ఉదయాన్నే లేచిన వెంటనే టీ ఎలా తాగుతామో, ఉదయాన్నే లేచిన వెంటనే న్యూస్ పేపర్ ఎలా చదువుతామో, ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని చదవడము మన జీవితాల్లో అలవాటు అయిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా బైండింగ్ చేసినటువంటి బైబిల్ దానియేలు దగ్గర లేదండి. ఇలా చక్కగా ప్రింట్ చేసినటువంటి ఆ పత్రిక దానియేలు దగ్గర లేదు. ఎక్కడో ఆ చుట్టంలో ఉన్నటువంటి యిర్మీయా రాసినటువంటి ఆ ప్రవచన పూర్వకమైన మాటలు ఆ చుట్టలు తన దగ్గరికి పట్టుకుని వెళ్ళి దాచుకుంటూ ఉన్నాడు దానియేలు. ఆ సమయం వచ్చింది, ఆ గడి వచ్చింది, ఆ దినం వచ్చింది, ఆ సంవత్సరం వచ్చింది. యిర్మీయా ద్వారా చెప్పబడినటువంటి ఆ ప్రవక్త నెరవేర్పు జరిగింది. 70 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సంగతి గ్రంథముల ద్వారా ఆయన తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడుగుతూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ఈ దినాన మనం చదువుతూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని ఈ దినాన మనం ధ్యానం చేస్తూ ఉన్నామా? కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా దేవుని వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథాన్ని సంపూర్తి చేయగలుగుతూ ఉన్నామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖాళీ లేదండి. ఏమండి? ఖాళీ లేదు. దేవుని వాక్యాన్ని చదవడానికి ఖాళీ చేసుకునండి, సమయాన్ని కేటాయించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడో దొరికినటువంటి ఆ చిన్న స్క్రోల్ తనతో పాటు పట్టుకొని వెళ్ళాడు దానియేలు. యిర్మీయా చెప్పినటువంటి ఆ ప్రవచన పూర్వకమైన మాటలు ఎక్కడో దాచుకొని వెళ్ళాడు. అది చదువుతూ ఉన్నాడు దానియేలు. అది చదివినప్పుడు దేవుడు అతన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అవి చదివినప్పుడు దేవుడి యొక్క కార్యాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అవి చదివినప్పుడు దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అవి చదివినప్పుడు ఓహో, దేవుడు ఈ కార్యాన్ని నా జీవితంలో జరిగించాడు, దేవుడు మా ప్రజల పట్ల ఈ కార్యాన్ని జరిగించాడు, ఇది సమయం వచ్చిందని చెప్పి ఆయన ప్రార్థన చేయడానికి
చేయడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవవలసిన వారమై ఉన్నాము. తప్పక అనుదినము మనము చదవవలసిన వారమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ వచనం చదువుదాం. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చదవమ్మ మాట మరొకసారి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమున దానియేలును నేను యెహోవా తన ప్రవక్త అయిన యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవి. ముందుగానే దేవుడు తెలియజేశాడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా. ఆ 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవి. ఆ 70 సంవత్సరములు ఒక ముగింపులోకి వచ్చే సంగతి దానియేలు గ్రంథము వలన గ్రహించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గురించి చెప్పుకోవాలనుకున్నట్లయితే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. దానియేలు దేవుని కొరకు నిలువబడినటువంటి వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వ్యక్తి. దేవుని కొరకు తను తాను ప్రత్యేకపరచుకున్నాడు. ప్రియులారా, మీ అందరికీ తెలిసిన సంగతి, మనం ధ్యానం చేస్తున్నాము. 1వ అధ్యాయంలో యవ్వనస్తుడిగా పుట్టినప్పుడు దానియేలు ఆ కల్దీయుల రాజు దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, మీరు పెట్టిన భోజనం మేము తినము, శాకాహార భోజనం మాత్రమే మేము చేస్తాము, అయితే మీరు మమ్మల్ని పరీక్షించండి అని దానియేలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అలా చెప్పడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? యవ్వన బిడ్డలారా గమనించండి. అలా చెప్పడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఒక గీత గీస్తూ ఉన్నాడు. నీ దేశం వేరు, నా దేశం వేరు. నీ సంస్కృతి వేరు, నా సంస్కృతి వేరు. నీ ఆచారాలు వేరు, నా ఆచారాలు వేరు. నీ సాంప్రదాయాలు వేరు, నా సాంప్రదాయాలు వేరు. నీవు పూజిస్తున్న దేవుడి వేరు, నేను ఆరాధిస్తున్న దేవుడి వేరు. తను తాను ప్రత్యేకపరుచుకుంటూ ఉన్నాడు. దానియేలులో ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దానియేలు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, పరిశుద్ధ దేవతల ఆత్మలు కలిగిన వాడు. కళలను, దర్శనాలను సునాయాసంగా వివరించి దాని భావాలను తెలియచెప్పగలిగినటువంటి దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి దానియేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీటన్నిటికంటే దానియేలులో నాకు నచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏంటో చెప్పిన, దేవుని యొక్క కార్యాలను గ్రహించడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ప్రియులారా, దానియేలులో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆయన దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా కదులుతూ ఉన్నాడో, దేవుడు ఏ విధంగా కదులుతూ ముందుకు వెళుతూ ఉన్నాడో ఆయన అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాడు. ఇది నా దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నేను తెలియజేస్తున్న మాట, దేవుని వాక్యాన్ని మీరు చదువుతూ ఉండినప్పుడు దేవుని కార్యాలను మీరు అర్థం చేసుకుంటూ గ్రహించగలుగుతూ ఉంటారు. దేవుని కార్యాలు మీరు అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. హల్లెలూయా. ప్రియులారా, అలా అర్థం చేసుకునేటువంటి గ్రహింపు మనకు ఉండాలి. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ విధంగా కదులుతూ ఉన్నాడు, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, దేవుడు ఏ విధంగా ముందు కదులుతూ ఉన్నాడో, ఏ కార్యాన్ని చేయబోతూ ఉన్నాడో, ఎటువంటి సంగతులు జరుగుతూ ఉన్నాయో, లోకములో చూసినట్లయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో, లోకములో చూసినట్లయితే సంగతులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో, రాజకీయ పరిస్థితులు, ఆ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి అనేకమైన సందర్భాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో ఒక గ్రిప్ అనేది సంఘానికి కావాలి.
జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతూ ఉన్నాడు. దానియేలు యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇది. దేవుని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా కదులుతూ ఉన్నాడో, దేవుడు ఏ విధంగా కార్యాలు చేస్తూ ఉన్నాడో ఆ కార్యాలను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాడు. ఈ దినాన దేవుని సంగమా, నేను కూడా ప్రభు పేరు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, దేవుని కార్యాలను అర్థం చేసుకోనండి. దేవుని కార్యాలను గ్రహించండి. దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడో, అసలు దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో, ఇదిగో ఆయన గ్రంథంలో మన కొరకు ఆయన పొందుపరిచినది ఏంటో, మరి ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో, ఈ అంత్య కాలంలో, ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ చేత దేవుడు మనం నింపబడుతున్నటువంటి ఈ దినాల్లో దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడో మనము గ్రహించి ఆ ప్రకారముగా జీవించడానికి మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి గ్రహింపు అనేది మనకు ఉండాలి. దానియేలు గ్రంథంలో మనం చూసినటువంటి, ముఖ్యంగా దానియేలు గురించి నేను చూసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ఆయన దైవికమైనటువంటి గ్రహింపును కలిగి ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ నడిపింపులో ఆ గ్రహింపును కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని సంగతులను మనం గ్రహించగలుగుతూ ఉంటామో అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో జరగడము ప్రారంభమవుతాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 70 సంవత్సరంలో ఒక ముగింపులోకి వచ్చిందనే సంగతి దానియేలు గ్రహించినప్పుడు ప్రార్థన చేసి మోకరించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది నేను అడుగుతూ ఉన్నాను, దేవుని సంగతులు మనం గ్రహిస్తూ ఉన్నామా? లేకపోతే ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, ఏదో ఒక జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాం, అయిపోయింది, ఆదివారం నాడు దేవుని సంఘానికి వచ్చి ఏవో 2 మాటలు వినేసి ఏదో తోచినటువంటి కానుక వేసేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతూ ఉన్నాం, ఇది చాలు మన జీవితానికి అని అనుకుంటూ ఉన్నామా? కాదు కాదు కాదు, అలా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలను మన ద్వారా ఈ అంచె దినాల్లో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అలాగే నీవు నేను ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి అంటే దేవుడు వాక్యమైన ఆయన మాటలను మనం చదవాలి. ఆయన నడిపింపును, పరిశుద్ధాత్మ నడిపింపును మన జీవితాల్లో ఎరిగి ఉండాలి. దేవుడు వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించగలుగుతూ ఉండాలి. హల్లెలూయా. అలాగే మనం అందరము దేవుని చిత్తాన్ని గ్రహించాలని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనను గ్రహించాలని ప్రభు పేర తెలియజేస్తున్న మాటలు గ్రహిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక.